So we'll see one more real-time exam so that you will understand more better. So I'm going to create one table. Create table. Let me give customer finance. Okay. So I'm going to take customer ID integer, monthly salary. Can I take integer for monthly salary? Yes, we can take. I'll tell you why. Okay. And credit score. Okay. Integer. This is one table. I'm going to create it and let me insert the data into this. Insert into this table. Okay. So insert into this table. What is the table name? Yeah. And values. Okay. So ID can be 1. The salary is 40,000 and then we'll say credit score. Let's say 750. ఇక్కడ చూడండి నేను పాయింట్ తర్వాత ప్రెసిషన్ ఏమీ తీసుకోలేదు కాబట్టి డెసిమల్ అవసరం లేదు ఓకే it is just a number 40,000 is a number so that integer can accept this number understand next I would like to insert one more 2 comma I will take 25,000 into 680 I will take one more record 3 comma 15,000 and his credit score is 600 okay I'm going to insert the data fine I have the data so select star from customer finance fine okay I have the data customer IDs customer monthly salary and his credit score understand so let's say we'll take one scenario real time scenario మీరందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఓకే సో లోన్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తారు లోన్ ఎలిజిబిలిటీ ఎలా రైట్ సో బేస్డ్ ఆన్ క్రెడిట్ స్కోర్ ఇంకా అండ్ మంత్లీ శాలరీ నీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుందో చూసుకొని వాడు నువ్వు మాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ ఎంతో చూసుకొని వాడు సార్ మీకు ఇంత లోన్ వస్తుందని చెప్తాడు అవునా కదా రైట్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు వాడు సార్ మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది శాలరీ ఎంత ఉంది అని అడుగుతాడు అవునా కానీ వాడు జస్ట్ బై టేకింగ్ యువర్ క్రెడిట్ స్కోర్ అండ్ మంత్లీ శాలరీ హౌ హీ ఈజ్ ఏబుల్ టు టెల్ యూ ద మ్యాక్సిమం లోన్ ఎలిజిబుల్ అమౌంట్ ఎలా చెప్పగలుగుతున్నాడు దాని వెనకాల ఎలాంటి ప్రోగ్రామ్ రన్ అవుతుంది వాడు వెళ్ళి సిస్టంలో క్రెడిట్ స్కోరు మంత్లీ శాలరీ వేయంగానే వెనకాల మనం రాసినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది రన్ అయ్యి మ్యాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ ఎంత అనేది చెప్తుంది అండర్స్టాండ్ సో దానికి కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి పెడతారు ఓకే విల్ సీ దట్ ఫంక్షన్ టుడే నౌ create function okay so what is the function name let me go with let's say get eligible loan amount more apt ఓకేనా ఇప్పుడు చెప్పండి వాట్ ఆర్ మై ఇన్పుట్ పారామీటర్స్ credit score and monthly salary yeah okay we'll see so monthly salary
ఆహా, డేటా టైప్ ఇంటీజర్ అండ్ క్రెడిట్ స్కోర్, అవునా? ఈ రెండు ఇన్పుట్స్ ఇస్తేనే కదా మీకు వాడు ఎలిజిబుల్ అమౌంట్ ఎంత అనేది చెప్తాడు. ఓకే, నెక్స్ట్ చెప్పండి, ఫంక్షన్ మీరే చెప్పాలి. రిటర్న్ ఎర్రర్ వస్తుంది, చూసి చెప్పండి. రిటర్న్స్, ఓకే, రిటర్న్స్ యాజ్ బిగిన్. ఇక్కడ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి మనం. ఓకే, ఐ విల్ టెల్ యూ వై దట్ ఈస్ వేరియబుల్. ఓకే, లోన్ అమౌంట్ ఇంటీజర్, విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. ఓకే, నౌ ఓకే, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇప్పుడు బిజినెస్ అనేవాడు చెప్తాడు మనకు వెనకాల ప్రోగ్రామ్ రాయడానికి, క్వైరీ రాయడానికి వాడి బిజినెస్ చెప్తాడు. ఓకే, నేనేమంటాను, ఒకవేళ కస్టమర్ క్రెడిట్ స్కోర్ కనుక ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 ఉంటే ఓకే అప్పుడు అతని మంత్లీ శాలరీ ఇంటూ 20 టైమ్స్ లోన్ అప్రూవ్ చేయండి అంట. ఇది బిజినెస్ వాళ్ళ నుంచి వచ్చే కండిషన్స్ ఇవి. లేదా క్రెడిట్ స్కోర్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 650 ఉంటే వాళ్ళ మంత్లీ శాలరీ ఇంటూ 15 టైమ్స్ లోన్ డిస్బర్స్ చేయండి అని చెప్తాం. ఓకే, లేదు ఒకవేళ ఇంతకంటే ఒకవేళ గ్రేటర్ దెన్ 750 క్రెడిట్ స్కోర్ ఉంటేనేమో మంత్లీ శాలరీ ఇంటూ 20 టైమ్స్ లోన్ ఇష్యూ చేయమని చెప్తున్నా. లేదు అతని క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 650 ఉందనుకోండి, మంత్లీ శాలరీ ఇంటూ 15 టైమ్స్ అతనికి లోన్ ఇష్యూ చేయమని చెప్తున్నా. ఓకే, అయినా 750 లేదు, 650 లేదు, ఇంకా తక్కువ ఉందనుకోండి, ఎల్స్ ఒకవేళ తక్కువ ఉంటే మంత్లీ శాలరీ ఇంటూ 8 టైమ్స్ ఇవ్వమంటున్నాను. అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. ఓకే, క్వైరీ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ క్రెడిట్ స్కోర్ కనుక గ్రేటర్ దెన్ 750 ఉంటే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 ఉంటే అతని మంత్లీ శాలరీ ఎంత ఉందో చూసి ఆ మంత్లీ శాలరీ ఇంటూ 20 టైమ్స్ లోన్ ఇష్యూ చేయమంటున్నాను. లేదు 750 లేదు, 650 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, మంత్లీ శాలరీ ఇంటూ 15 టైమ్స్ లోన్ ఇష్యూ చేయమంటున్నాను. 650 కూడా లేదనుకో, మంత్లీ శాలరీ ఇంటూ 8 టైమ్స్ లోన్ ఇష్యూ చేయమంటున్నాను. క్లియరా? రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఇది లాజిక్, ఇది బిజినెస్ నుంచి వచ్చే కండిషన్. వాడు చెప్తాడు మనకు, సో ఇది మా లోన్స్, ఇది ఇలా ఉంటుంది, మా దగ్గర వర్కింగ్ ఇలా ఉంటుంది, ఇంత ఇంత క్రెడిట్ స్కోర్ ఉంటే ఇంత అమౌంట్ ఇస్తాం అనేది వాడు మీకు ముందు చెప్తాడు. బేస్డ్ ఆన్ దట్ మీరు ఇది డిజైన్ చేయాలి. అర్థమైందా? సో అప్పుడు డిక్లేర్ లోన్ అమౌంట్ ఇంటీజర్. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్ డిక్లేర్ అనేది. సో బేసిక్గా @ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ లోపల @ ఉంటే దీనిని ఇన్పుట్ పారామీటర్స్ అంటాం. రాసుకోవాలి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఫంక్షన్ లోపల @ ఉంటే వీటిని ఇన్పుట్ పారామీటర్స్ అంటాం, ఆర్ పారామీటర్స్ అన్నా పర్వాలేదు. ఓకే, డిక్లేర్ అని ఉందనుకోండి, ఇలా @ సింబల్ ముందు డిక్లేర్ అని ఉందనుకోండి, దానిని వేరియబుల్స్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఏమంటాం? వేరియబుల్స్ అంటాం. ఈ వేరియబుల్స్ పని ఏంటంటే, ఈ ఫంక్షన్ మనం రన్ చేసినప్పుడు రైట్, ఈ ఫంక్షన్ని మనం రన్ చేసినప్పుడు ఈ రన్ టైంలో వచ్చే వాల్యూస్ని హోల్డ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. గెటింగ్ మై పాయింట్?
ఈ వేరియబుల్ అనేది ఏం చేయదు. కానీ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసి లోన్ అమౌంట్ రిటర్న్ చేస్తామో ఆ రిటర్న్ చేసినటువంటి లోన్ అమౌంట్ని హోల్డ్ చేయడానికి ఈ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ, విల్ అండర్స్టాండ్ మోర్. ఓకే, ఇప్పుడు నా యాక్చువల్ బిజినెస్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఫోకస్ చేయాలి. ఓకే, అందరు జాయిన్ అయ్యారా? 13 మెంబర్స్. ఓకే, క్లియర్. లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మై కండిషన్ ఏంటమ్మా? 750. అవునా? నౌ ఐ నీడ్ టు డిక్లేర్ దట్ నౌ. if ఓకే, if ఏంటిది? if credit score ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750. అంతేనా? if credit score is greater than or equal to 750, what is my ఎంత లోన్ ఇవ్వాలి నేను? చెప్పండి. చెప్పండి కదా. if credit score greater than or equal to 750, then set loan amount. అంతే కదా. లోన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మంత్లీ శాలరీ ఇంటూ 20 టైమ్స్. క్లియరా? ఇప్పుడు అర్థమైందా ఈ వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేసాము? రైట్. సో ఇక్కడ మంత్లీ శాలరీ ఇంటూ 20 క్యాలిక్యులేట్ చేసినప్పుడు లెట్స్ సే ఇక్కడ నాకు ఒక 10,000 వస్తుంది అనుకుందాం. ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది? 2 lakhs వస్తుంది. అవునా? ఈ 2 lakhsని ఈ వేరియబుల్ అనేది హోల్డ్ చేసి మనకు రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, ఒకవేళ క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 ఉంటే సెట్ లోన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మంత్లీ శాలరీ ఇంటూ 20. ఓకే, నౌ ఎల్స్ if again if credit score is equal to or greater than or equal to 650, చెప్పండి నెక్స్ట్ ఏం రాయాలి ఇక్కడ? set loan amount is equal to monthly salary into 15. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఎల్స్ అంటే ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది మ్యాచ్ అవ్వకపోతే ఎల్స్ లోన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ లోన్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మంత్లీ శాలరీ ఇంటూ 8. ఓకే, నా లాజిక్ అయిపోయింది. బిజినెస్ ఇచ్చిన కండిషన్స్ నేను మెట్ అయ్యాను. అవునా? లాస్ట్లో ఏం రావాలి? ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం రావాలి? అవుట్పుట్ ఏంటి? రిటర్న్స్ కాదు. ఏంటి? ఏం రిటర్న్ చేయాలి ఇప్పుడు నాకు? ఏం రిటర్న్ చేయాలి? లోన్ అమౌంట్ రిటర్న్ చేయాలి. క్లియరా? ఎండ్. అవునా? ఓకే రవి, అర్థమవుతుందా?
ఓకే, నేను ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఓకే, నా వెర్ ఇస్ మై ఫంక్షన్ get eligible loan amount. Fine. I have to call this function now. Select. Okay. ఏంటి ఇన్పుట్ పారామీటర్స్? 10,000 కాదు. ఇన్పుట్ పారామీటర్స్ అంటే మంత్లీ శాలరీ, క్రెడిట్ స్కోర్ చెప్పాలి. ఇవే కదా, ఇవి ఇస్తేనే కదా క్యాలిక్యులేట్ చేసి లోన్ అమౌంట్ ఎంత అనేది చెప్తుంది. ఓకే, లెట్స్ సే నా శాలరీ ఒక 50,000 అనుకుందాం, నా క్రెడిట్ స్కోర్ ఒక 650 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏమంటుంది, ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 650 ఉంటే ఎంత రావాలి? 15 times. 50,000 into 15 times ఎంత? 50,000 into 10 times 5 lakhs. 5 times 2,50,000. సో 7,50,000 రావాలి. అంతేనా? సో ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్ కరెక్ట్ అయితే మనకు ఆన్సర్ ఇది రావాలి. చూద్దాం వస్తుందో రాదు. మంత్లీ శాలరీ ఎంత? 50,000. వాట్ ఈస్ ద క్రెడిట్ స్కోర్? 650. వచ్చిందా? ఇప్పుడు అర్థమైందా మీకు లోన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, మీకు లోన్ ఇంతే వస్తుందని ఎందుకు చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు అనేది? ఎవ్రీబడి ఏబుల్ టు రిలేట్ దిస్ వన్? చూడండి ఏం జరుగుతుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. మీరు ఏం చేశారు, ఇక్కడ 50,000 ఇచ్చారు. ఓకే, ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నాను నేను. ఓకే, మనం ఫంక్షన్ డిజైన్ చేసాము, ఆ డిజైన్ చేసింది ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుందో చూస్తాం. 650 ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇదేంటి క్రెడిట్ స్కోర్? ఫస్ట్ కండిషన్ ఏంటి? క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 650. అవునా? 650 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇస్ దిస్ కండిషన్ ట్రూ? 650 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 ఉందా? వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ? ఇంటూ 20 times. ఒకవేళ 650 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 750, ఐదర్ 650 ఈజ్ నాట్ ఈక్వల్ టు 650. అందుకే ఇఫ్ కండిషన్ రాస్తాం. ఫస్ట్ ఏం చెప్తాము అంటే, మీరు ఇచ్చిన ఏదైతే క్రెడిట్ స్కోర్ ఉందో దాన్ని లోపలికి పంపించి ఈ 750 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందా చెక్ చేస్తాం. ఇఫ్ అంతే, ఇఫ్ 650 is greater than or equal to 750, then set loan amount is equal to 50,000 into 20. Okay, then sanction 10 lakh rupees. Okay, సరే 650 అనేది కండిషన్ మీట్ అవ్వలేదు. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 750, ఐదర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 750. కాబట్టి దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. అవునా? ఇది పనిచేయదు. నెక్స్ట్ else, again if 650 greater than or equal to 650, it is not greater than but it is equal to 650 కాబట్టి అప్పుడు it will go into this 650 into 15 times క్యాలిక్యులేట్ చేసి మనకు అవుట్పుట్ అనేది మాక్సిమం ఎలిజిబుల్ అమౌంట్ ఎంత? 7,50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు, ఇక్కడికే కండిషన్ మీట్ అయిపోయినప్పుడు ఇంకా కిందకి వెళ్ళదు ఫంక్షన్ అనేది, రైట్? ఇక్కడ కండిషన్ మ్యాచ్ అయిపోయింది కదా, సో దట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ కూడా కండిషన్ మీట్ అవ్వకపోతే దెన్ ఇట్ విల్ కమ్ హియర్. ఓకే, నౌ
లెట్స్ సి. ఐ విల్ కీప్ 600. ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పాలి నాకు, అవుట్పుట్ అమౌంట్ ఎంత వస్తుందో చెప్పాలి. లోన్ అమౌంట్ ఎంత వస్తుందో మాక్సిమం చెప్పాలి. ఇఫ్ ఐ గివ్ 50, రవి యు దేర్? చెప్పు. ఇప్పుడు 50,000 శాలరీ, 600 క్రెడిట్ స్కోరు, నాకు లోన్ ఎంత వస్తుందో చెప్పు. కరెక్టా? చూసి చెప్పు కరెక్ట్గా. వై 4 lakhs? ఎందుకే 4 lakhs ఎట్లా వస్తుంది చెప్పు నాకు, ఎక్స్ప్లెయిన్ చేయి. ఉమ్, అంతే. అంతే కదా, అదే కదా మన లాజిక్, అదే కదా. ఒకవేళ గ్రేటర్ దెన్ 750, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 ఉంటేనేమో ఇంటూ 20 టైమ్స్ ఇవ్వమంటున్నాను. లేదా 650 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటేనేమో 15 టైమ్స్ ఇవ్వమంటున్నాను. లేదు 650 కూడా లేదు అంటే ఇంకా క్రెడిట్ స్కోర్ ఎంత ఉన్నా కూడా ఇంటూ 8 టైమ్స్ ఇవ్వమంటున్నాను. సో ఇట్ విల్ గెట్ 4 lakhs. లెట్స్ సీ దట్ నౌ. వచ్చిందా? వచ్చిందా రాలేదా? ఓకే, అందరిని అడుగుతున్నా ఇండివిజువల్గా, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు చెప్పండి. ఎవ్రీబడి లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. మళ్ళీ నేను ఇండివిజువల్గా పిలిచేదాకా తెచ్చుకోకండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, డౌట్స్ లేవంటే. రవి, అర్థమైందా ఫంక్షన్ బ్యాక్ ఎండ్ ఎలా పనిచేస్తుంది అనేది? ప్రాక్టీస్ చేయాలి బాబు, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ల్యాప్టాప్ ఉందా? ల్యాప్టాప్లో జాయిన్ అయినావా? ల్యాప్టాప్లో జాయిన్ అయితే స్క్రీన్ షేర్ చేస్తే మేము చెప్తాం ఏంటనేది. ల్యాప్టాప్లో టీమ్స్ అప్లికేషన్ లేదా? మ్మ్హ్మ్. ఏంటి పర్లేదు, ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫోటో తీసి వాట్సాప్ చేయి, నేను చూస్తా. మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఓపెన్ ఉందా ల్యాప్టాప్? ఆ ఫోటో తీసి వాట్సాప్ చేయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు డౌట్స్ లేవన్నారు, ఇలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు నీకు. దే ఆర్ వెరీ మచ్ క్లియర్. మనోజ్, అర్థమవుతుందా మనోజ్? ఆ? ఉన్నాడా కాల్లో లేడా? లేకపోతే నేను చూస్తా. మనోజ్ ఎటు వెళ్ళిపోయాడు? సాగర్, అర్థమవుతుందా? అర్థమైందా? మల్లేశ్వరి క్లియర్. లలిత, చైతన్య,
స్టార్ నారగోని రాజశేఖర్, విక్రమ్, విజయ్, మౌనిక, క్లియర్. ఓకే, రవితేజ, క్లియర్. ప్రాక్టీస్ చేస్తున్నావు రవితేజ? ఆ, చేయాలి చేయాలి. చేయకపోతే భూతంలాగా కనిపిస్తుంది, చేస్తే గర్ల్ ఫ్రెండ్ లాగా కనిపిస్తుంది. మిడిల్లో అంటే అటు గర్ల్ ఫ్రెండ్ లాగా కనపడట్లేదు, ఇటు దెయ్యంలాగా కనపడట్లేదా? అంటే ఏంటి, వైఫ్ లాగా కనపడుతుందా? వైఫ్ దగ్గర మరి ఎక్కడ దాకా వచ్చినావు? ఆహాహా. యాక్సెప్ట్ చేయి, కొంచెం కష్టమైన ట్రై చేయి, పడుతుంది. ఓకే, ఒక్క నిమిషం, మనోడు ఏదో పెట్టాడో చూద్దాం. ఈ వాట్సాప్ ఎందుకే తలకాయ తింటుంది? ఫోన్లో బాగానే వస్తుంది కానీ ల్యాప్టాప్లో సరిగ్గా రావట్లేదు. ఏం పెట్టాడు? నువ్వు గ్రూప్లోనే పెట్టినావు, గుడ్. రైట్, లెట్ మీ చెక్. ఏమైంది, ఎందుకు రావట్లేదు నీకు? రిటర్న్స్ ఇంటీజరు. ఆ టేబుల్ క్రియేట్ చేసావా? నువ్వు ఇదేంటి, ఎప్పుడు చేసావు ఇది? అయ్యా, క్లాస్ వినవయ్యా, నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకో. ప్యారలల్గా చేస్తే ఎట్లా అర్థమవుతుంది నీకు? సరే ఆగు, ఎక్కడ మిస్టేక్ చేసావు? క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ మంత్లీ. టేబుల్ క్రియేట్ అయిందా? మరి అక్కడ కస్టమర్కి ఐడికి మధ్యలో గ్యాప్ ఇచ్చావు చూడు, ఆ గ్యాప్ ఉండకూడదు. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రవి, పైన టేబుల్ క్రియేట్ చేస్తున్నావు కదా, అందులో కస్టమర్కి ఐడికి స్పేస్ ఉంది, అక్కడ నీకు ఎర్రర్ చూపిస్తుంది. దాన్ని నువ్వు ఆ స్పేస్ అన్న రిమూవ్ చేయాలి, లేదా కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అన్న పెట్టాలి. లేదు, నాకు కస్టమర్ స్పేస్ ఐడి లాగే కావాలి నా కాలం అనుకుంటే, ఆ కస్టమర్ ఐడిని ఏం చేస్తావు అంటే స్క్వేర్ బ్రాకెట్లో పెట్టు. దెన్ ఇట్ విల్ ట్రీట్ యాజ్ అ కాలం. ట్రై చేయి, అవుతుందో లేదో చెప్పు. స్క్వే స్క్వేర్ బ్రాకెట్లో పెడితే నీకు ఆ ఎర్రర్ పోతుంది ఆటోమేటిక్గా. అండర్ స్కోర్లో పెట్టినా, ఆ స్పేస్ తీసేసినా, లేదు నాకు స్పేస్ ఉండాలి, కస్టమర్ స్పేస్ ఐడి అనేది ఉండాలి అనుకుంటే, దెన్ యూ హ్యావ్ టు కీప్ దట్ కాలమ్ ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. అప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్కి అర్థమవుతుంది ఇది ఒక కాలం అని. ఇప్పుడు ఇదేమనుకుంటుంది, కస్టమర్ అనేది కాలమా, ఐడి అనేది కాలమా అనేది దానికి అర్థం కావట్లా. వచ్చిందా? వర్క్ అయిందా? ఆల్ రైట్. ఓకే, వి విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. బాబు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ నాతో మాత్రం ప్రాక్టీస్ చేపిస్తున్నారయ్యా. ఓకే, విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. వాట్ ఎల్స్ వి కెన్ సీ? ఓకే, సరే. నా రిక్వైర్మెంట్, ఐ విల్ గివ్ యూ మై యాన్యువల్ శాలరీ. ఓకే, ఐ వాంట్ యూ టు ఫైండ్ అవుట్. ఓకే, నాట్ యాన్యువల్, దిస్ ఇస్ మంత్లీ అనుకున్నాము. ఓకే, ఐ విల్ గివ్ యూ మంత్లీ శాలరీ. ఐ విల్ గివ్ యూ మంత్లీ శాలరీ. నేనేమంటున్నాను అంటే, ఐ వాంట్ యూ టు
write a function to calculate annual salary and deduct 10% TDS and return net salary. ఎవరైనా ధైర్యంగా ముందుకు వస్తారా ఈ ఫంక్షన్ రాయడానికి? నేను మంత్లీ శాలరీ ఇస్తానండి. అంటే నా ఇన్పుట్ పారామీటర్ అనేది మంత్లీ శాలరీ. అది మీరు ఇన్పుట్ పారామీటర్ మంత్లీ శాలరీ ఇస్తే ఆ ఫంక్షన్ ఏం చేయాలి అంటే ఆటోమేటిక్గా యాన్యువల్ శాలరీ ఫైండ్ అవుట్ చేసి అందులో నుంచి 10% టీడీఎస్ డిడక్ట్ చేసి ఫైనల్ అమౌంట్ అనేది నాకు రిటర్న్ చేయాలి. మీరు ఏ శాలరీ అయినా ఇవ్వండి, యు గివ్ ఎనీ మంత్లీ శాలరీ, ఇట్ షుడ్ బి ఏబుల్ టు క్యాలిక్యులేట్ యాన్యువల్ శాలరీ అండ్ డిడక్ట్ 10% టీడీఎస్ అండ్ రిటర్న్ నెట్ శాలరీ. సరే, ఈ 1,50,000కి యాన్యువల్ శాలరీ ఎట్లయినా చెప్పండి, నాకు మ్యాథమెటిక్స్ చెప్పండి చాలు. ఎంత వస్తుంది? 1,50,000 ఇంటూ 12, 10 నెలలకు 15 లక్షలు, మిగతా 2 నెలలకు 3 లక్షలు, అంటే ఎంత? 18 లక్షలు వస్తుంది. ఈ వచ్చిన దాంట్లో నాకు 10% టీడీఎస్ తీయమంటున్నాను నేను. వాట్ ఈస్ ద 10% టీడీఎస్ ఇందులో? సో ఇది మంత్లీ, అవునా? ఇది మంత్లీ, ఇది యాన్యువల్లీ, ఇదెంత? టీడీఎస్ 1,80,000. ఇప్పుడు నెట్ శాలరీ చెప్పాలి నాకు. పద్దెనిమిది లక్షల్లో నుంచి 1,80,000 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? $1,62,000 కాదక్క, 16,20,000. అవునా? ఇది సంగతి. ఓకే, లాజిక్ వచ్చింది కదా ముందు మనకు. ఇప్పుడు ఏముంది? ఈ లాజిక్ని తీసుకెళ్ళి క్వైరీలో పెట్టడమే. ఎవరు డేర్ చేస్తారు ఇది చెప్పడానికి? ఈజీ. కనీసం క్రియేట్ ఫంక్షన్ ఏమైనా చెప్పండి అయ్యా, మరి ఘోరంగా ఉన్నారు. అది మీరే చెప్పారు కదా సార్, మళ్ళీ మేము ఎందుకు చెప్పడం అంటారా? సరే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్లో ఎలా వెళ్తుంది. క్రియేట్ ఫంక్షన్ నేమ్. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? fn get net annual salary. ఓకే, ఇది ఫంక్షన్ నేమ్. ఐడెంటిఫికేషన్. ఇన్పుట్ పారామీటర్ ఏంటి? మీరు ఒకటి కాన్ఫిడెంట్గా కరెక్ట్గానే చెప్తారు, నేను అరవగానే ఇది ఎక్కడ తప్పు అయిపోద్దో, ఎందుకు వచ్చిన గొడవ తోటి పొద్దున్నే అని సైలెంట్ అయిపోతారు. అలా కాదు, తప్పైనా రైట్ అయినా మీ వర్డ్ మీద మీరు స్టాండ్ అయి ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా? మంత్లీ శాలరీ. ఓకే, యూ క్యాన్ గివ్ ఇంటీజర్, నాట్ అన్ ఇష్యూ. ఒకవేళ మనకు అంటే ఇప్పుడు రియల్ టైంలో కరెక్ట్గా 1,50,000 ఉండదు కదా, రైట్? మంత్లీ శాలరీ కెన్ బి ఎనీథింగ్. దట్ ఈస్ ఫైన్, బట్ ఇంటీజర్ ఈజ్ ఓకే. బట్ ఎప్పుడైనా ఏదైనా శాలరీ అనేది వచ్చినప్పుడు ట్రై టు గో విత్ డెసిమల్. బ్లైండ్గా డెసిమల్కి వెళ్ళిపోండి. ఓకే, నౌ నెక్స్ట్ రిటర్న్స్.
ఆ, ఏం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్. ఓకే, నెక్స్ట్. యాజ్ బిగిన్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి చెప్పండి. ఇంకా ఆలోచించండి, పర్లేదు. ఏంటది? ఇంకా ఇంకా చెప్పాలి. నో, 3 ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. నేను ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన రిక్వైర్మెంట్కి? ఎందుకమ్మా 3? రాంగ్. ఇంకా అది అమ్మా, నువ్వు 3 చెప్పావు కానీ మంత్లీ శాలరీ ఎందుకు వస్తుందమ్మా వేరియబుల్లో? మంత్లీ శాలరీ అనేది ఇన్పుట్ పారామీటర్, దాని నుంచే ఈ మిగతా 3 వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మంత్లీ శాలరీని యూజ్ చేసి నేను ఏం చేయాలి? యాన్యువల్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. మంత్లీ శాలరీ ఇంటూ ఇది అంటే ఈ వచ్చిన రిజల్ట్ని ఎవరు పట్టుకోవాలి? నువ్వు నేను వెళ్ళి పట్టుకోలేం కదా మధ్యలో, రైట్? కాబట్టి యూ హ్యావ్ టు డిక్లేర్ దట్ యాన్యువల్ శాలరీ ఫస్ట్. Declare annual salary. Okay, I will give integer. Okay, next I have to declare one more. What? TDS. Okay, this is also going to be integer. And final ga నేను ఏం చేయాలి? నెట్ శాలరీ కావాలి కాబట్టి I have to declare one more నెట్ శాలరీ. ఓకే, క్లియర్ ఇంతవరకు? ఇప్పుడు so I have to find out all this now. Now set @annual salary is equal to చెప్పండి. మంత్లీ శాలరీ ఇంటూ. ఓకే, నెక్స్ట్ సెట్. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఓకే, లాజిక్ మీరు అర్ధ గంట తీసుకున్నా నాకు పని లేదు, నో ప్రాబ్లం. బట్ టెల్ మీ ద లాజిక్. ఏదమ్మా? మిస్టర్ రాజశేఖర్, with due respect I am telling you, you keep quiet for some time. చెప్పమ్మా. అది నాకు కూడా తెలుసు సార్, లాజిక్ చెప్పండి సార్. గుడ్ జాబ్, అంతే కదా? యాన్యువల్ శాలరీ ఇంటూ అది. అర్థమైందా లాజిక్? నెక్స్ట్ నెక్స్ట్ ఏం రాయాలో చెప్పండి. సెట్. ఇప్పుడు ఏంటి? టీడీఎస్ ఛార్జింగ్ అయిపోయింది. నో కాన్ఫిడెన్స్. అదే కదా లాజిక్, అదే కదా ఫార్ములా, అదే కదా. మరి దానికి ఎందుకు అంత డౌట్? యాన్యువల్ శాలరీ మైనస్ అయిపోయా, అంతే. రిటర్న్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, రిటర్న్. ఓకే, రిటర్న్
ఏంటి రావట్లేదు ఏంటి మనకు నెట్ శాలరీ అంతేనా ఎండ్ క్లియర్ బాబు అందరికీ అర్థమైందా నేను ఎందుకు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను ఈ వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన మంత్లీ శాలరీ ఇంటూ 12 ఈ వాల్యూని ఇది హోల్డ్ చేసి ఫర్దర్గా తీసుకెళ్ళడానికి ఇప్పుడు నెక్స్ట్ టీడీఎస్ కావాలంటే నాకు యాన్యువల్ శాలరీ కావాలి కదా ఇక్కడ వచ్చిన యాన్యువల్ శాలరీని హోల్డ్ చేయాలి కదా ఇక్కడ ఎలా యూస్ చేస్తావు ఇక్కడ వచ్చిన వాల్యూని ఇది హోల్డ్ చేసి దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా తీసుకెళ్తుంది రైట్ సో సేమ్ టీడీఎస్ ఎందుకు డిక్లేర్ చేసాం మనం యాన్యువల్ శాలరీ ఇంటూ 10% తీసుకొని ఆ వచ్చిన ట్యాక్స్ అమౌంట్ని హోల్డ్ చేయడానికి టీడీఎస్ వేరియబుల్ డిక్లేర్ చేసాం అవునా ఫైనల్గా నెట్ శాలరీ కావాలి అంటే యాన్యువల్ శాలరీ మైనస్ టీడీఎస్ సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ హోల్డ్ అవుతుంది ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ హోల్డ్ అవుతుంది తర్వాత అదే వాల్యూ ఇక్కడ వస్తుంది ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది అండర్స్టాండ్ ఎవ్రీబడి క్లియర్ విత్ ద ఫంక్షన్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ఓకే ఫంక్షన్ అయిపోయింది విల్ రిఫ్రెష్ అండ్ విల్ సీ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ get annual salary okay get annual salary net annual salary select what is the input parameter we'll take that 1,50,000 only వచ్చిందా everybody net salary వచ్చిందా సింపుల్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది మీరు ఇక్కడ 1,50,000 ఇస్తారు అది తీసుకుంటుంది 1,50,000 తీసుకొని ఇక్కడి నుంచి ఏం చేస్తుంది అంటే ఇక్కడికి పాస్ చేస్తుంది దీన్ని బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను ఇక్కడికి పాస్ చేసినప్పుడు 1,50,000 ఇంటూ 12 ఈ వాల్యూ ఎంత వస్తుంది 18 lakhs వస్తుంది అవునా ఈ వాల్యూని దీంట్లో దాచుకుంటుంది అవునా దాచుకొని ఏం చేస్తుంది నెక్స్ట్ ఇక్కడికి పంపిస్తుంది దీన్ని అంతే కదా యాన్యువల్ శాలరీ కదా ఇక్కడికి వచ్చేది 18 lakhs ఇంటూ 10% అంటే ఎంత వస్తుంది 1,80,000 సో తర్వాత ఈ 1,80,000ని దీంట్లో దాచుకుంటుంది నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ దాచుకున్న 18 lakhsని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది ఇక్కడ దాచుకున్న 1,80,000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది రైట్ సో ఇక్కడ ఎంత వస్తుంది 16,20,000 అవునా సో ఈ 16,20,000ని నెట్ శాలరీ దాచుకొని రిటర్న్ అన్నప్పుడు దీంట్లో దాచుకున్నది ఇక్కడ ఇచ్చేస్తుంది అది మీకు ఇక్కడ ఇస్తుంది అర్థమైందా స్టిల్ ఎనీబడి ఎనీ డౌట్స్ రవి షూరా ప్రాక్టీస్ ఈ మ్యాండేటరీ రవితేజ ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫర్మ్ దెయ్యమే ప్రాక్టీస్ చేస్తే కన్ఫర్మ్ ఏంటి అది సంగతి ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం దెయ్యమే గ్యారంటీగా కలలో కూడా వస్తుంది ప్రాక్టీస్ చేయాలమ్మా మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది అంత ఈజీగా అర్థం